బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ విజయవాడ హైవే మరోసారి రక్తం ఓడింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై మరోసారి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో 6 దుర్మరణం పాలయ్యారు. రోజు చెబుతూనే ఉన్నాం, రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం లారీలను హైవేపై ఆపొద్దు అని. కానీ ఇప్పుడు ఒక లారీ బ్రేక్ డౌన్ అయి హైవేపై ఆపడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఆ లారీ కిందకి దూసుకు వెళ్ళిపోయింది. ఆ కారులో మొత్తం 10 మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ప్రమాద దృశ్యాలు ఇవి. ఆ కారులో మొత్తం 10 మంది ఉన్నారు. స్పాట్లోని 6 చనిపోయారు. మరో 4 దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఒకసారి ప్రమాద దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు దూసుకు వెళ్ళిపోయింది. దూసుకు వెళ్ళిపోవడంతో ఈ ప్రమాదంలో 6 దుర్మరణం పాలయ్యారు. లారీ బ్రేక్ డౌన్ కారణం కావడంతో హైవే పక్కనే లారీని ఆపేశారు. అదే రూట్లో హైదరాబాద్ నుంచి విజయవాడ ఒక చిన్న పాపకు చెవులు కుట్టించడానికి గుణదల తీసుకువెళ్తూ ఉన్నారు. ఆలయానికి వెళ్తూ ఉన్న సమయంలో ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. కార్ నెంబర్ కూడా TS09FF7540. ఈ కార్ ఒక్కసారిగా లారీ కిందకు దూసుకు వెళ్ళిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వరుసగా ప్రతిరోజు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకసారి ప్రమాదం గురించి మాట్లాడుకునేటప్పుడు మరొకసారి ఎక్కువగా నేను చెప్పాలని అనుకుంటున్నది ప్రమాదానికి కారణమవుతున్న విషయాలేంటి, ప్రమాదానికి కారణమవుతున్న కారణాలేంటి. లారీ బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డు పక్కన ఆపేశారు. హైవేపై వాహనాలు 80 కిలోమీటర్లు నిర్ణీత వేగమైనప్పటికీ దానిని మించి ఎక్కువ వేగంతో వెళ్తున్నాయి. దానిని అరికట్టలేకపోతున్నారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు కానీ, నేషనల్ హైవే అథారిటీ కానీ, లేదంటే అవి టోల్ ప్లాజాలు ఉన్నటువంటి టోల్ రోడ్డు కాబట్టి టోల్ ప్లాజా దగ్గర డబ్బులు వసూలు చేసే వాళ్ళు కానీ ఈ వేగ నియంత్రణ చేయలేకపోతున్నారు. అంతేకాదు రోడ్డుపై అనధికారికంగా నిలిపి ఉంచే వాహనాల విషయంలో కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. రోజు చెప్తూనే ఉన్నాం, ఆర్టీవీ రోజు చెప్తూనే ఉంది, నేషనల్ హైవేపై అనధికారికంగా వాహనాలను నిలిపి ఉంచుతున్నారు. దాని కారణంగా మితిమీరిన వేగంతో వస్తున్న వాహనాలు వాటిని ఢీకొని పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అని రోజు చెప్తూనే ఉంది ఆర్టీవీ. ఈ రోజు కూడా అలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఈ ప్రమాద దృశ్యాలను పదే చూపించడం వెనుక మీలో అవగాహన తీసుకుని రావాలి అని, సంబంధిత అధికారులలో చలనం తీసుకుని రావాలి అన్న ఉద్దేశంతో ఈ దృశ్యాలు చూపిస్తున్నాం. నిన్న కూడా మనం చూసాం, ఆగి ఉన్న లారీలోకి మొత్తం ఒక కార్ దూసుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కారు మొత్తం దూసుకు వెళ్ళిపోవడంతో ఈ కారులో ఉన్న మొత్తం 10 మందిలో 6 దుర్మరణం పాలయ్యారు. ఇక్కడ ఏం చేసి ఉండుంటే వీళ్ళు దుర్మరణం పాలై ఉండకుండా ఉండేవారు, వాళ్ళు సేఫ్గా ఉండేవారు అని నేను చెప్తాను. ఈ లారీకి బ్రేక్ డౌన్ అయింది, రైటే బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఆగిపోయింది. మరి ఏం చేయాలి? బ్రేక్ డౌన్ అయింది అనే విషయాన్ని హైవే పెట్రోలింగ్ పోలీసులు దానిని గమనించి అక్కడ ముందుగానే బ్యారికేడ్ ఏర్పాటు చేయాలి. ఆ రూట్లో వేగంగా వాహనాలు వస్తూ ఉంటుంటాయి కాబట్టి ఒకవేళ ఒక్కొక్కసారి హైవేపై ఎక్కువగా పొగమంచు కూడా ఉంటుంది. కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వాహనాన్ని కూడా చూడటానికి అవకాశం ఉండదు, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. మరి ఏం చేయాలి? డబ్బులు వసూలు చేసే ఆ టోల్ ప్లాజాలకు బాధ్యత లేదా? పెట్రోలింగ్ పోలీసులకు బాధ్యత లేదా? నేషనల్ హైవే అథారిటీకి బాధ్యత లేదా? వేగంగా వెళ్ళొద్దు, నిర్ణీత పరిమిత వేగంతోనే వెళ్దామని కనీస రెస్పాన్సిబిలిటీ వాహనాలు నడిపే వాళ్ళకి లేదా? ఇలా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? హైవే అథారిటీ బాధ్యత గల అధికారులు నిద్రపోతున్నారా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. హైవేపై వాహనాలు నిలిపి ఉంచొద్దు, ఇంతే. హైవేపై అనధికారికంగా వాహనాలు నిలిపి ఉంచొద్దు. ఒకవేళ ఈ లారీ బ్రేక్ డౌన్ అయింది అనుకుందాం, దాని ముందు ఒక బ్యారికేడ్ పెట్టండి. హైవేపై వాహనాలు నిలిపి ఉంచకూడని చోట ఒక వాహనం ఆగిపోయి ఉన్నట్లయితే, ఏదైనా ఫెయిల్యూర్ కారణంగా ఆగిపోయి ఉన్నట్లయితే సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి వాహనం ఆగిపోయింది అని వెనుక నుంచి వచ్చే వాహనాలకు తెలియచేసేలా సైన్ బోర్డ్స్ పెట్టండి. ఏం చేస్తున్నారు? ఈ ప్రమాదానికి కూడా కారణం సమిష్టి బాధ్యత. ఒకటి, కార్ నడిపిన డ్రైవర్ది మితిమీరిన వేగం అయితే. ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, కింద కామెంట్స్ వస్తాయి, కావాలంటే మీరు వాటిని చూడండి. అన్న డ్రైవర్ది తప్పే ఉంది, ఇందులో డ్రైవర్ పక్కన ఆపాడు కదా అంటారు. ఇలాంటి బుద్ధి మీకుంటే అర్జెంటుగా బుద్ధిని మార్చుకోండి. హైవేపై పక్కన కూడా వాహనాన్ని ఆపకూడదు. కొన్ని కమెంట్స్ కావాలంటే మీరు కమెంట్ బాక్స్లోకి వెళ్ళి చూడండి. హైవేపై, నేషనల్ హైవేపై ఆ లేన్ల పక్కన వాహనాన్ని ఆపకూడదు. మీకు తెలియకపోతే ఎవరికైనా చెప్పండి, వాహనాన్ని ఆపకూడదు. ఎందుకంటే ఆ వెనుకొచ్చే వాహనాలు ఎప్పుడైనా కమెంట్ పెట్టిన మీరు వెళ్ళొచ్చు, మీ బంధువులు వెళ్ళొచ్చు. సో ఇలాంటి ప్రమాదాల బారిన పడకూడదు కాబట్టి అలా కమెంట్లు పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరికైనా తెలియచేయండి. ఒకవేళ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపొచ్చు అనే ఆలోచనలో మీరుంటే అర్జెంటుగా ఆలోచన మానుకోండి. హైవేపై రోడ్డు పక్కన వాహనాన్ని ఆపకూడదు. 2, నిర్ణీత వేగంతో వెళ్ళాలి, మితిమీరిన వేగంతో వెళ్తే ప్రమాదానికి కారణమవుతారు. 3,
హైవేపై మరీ దారుణం. రాంగ్ రూట్లో వస్తున్నారు చాలా వెహికల్స్. ఇది అత్యంత దారుణం. రాంగ్ రూట్లో వచ్చిన వ్యక్తిని ఒకవేళ ప్రమాదానికి కారణమైతే హత్యా నేరం కింద తీసుకెళ్లి లోపల పడేయాలని చాలా మంది అంటూ ఉన్నారు. మరి ఇలాంటి చర్యలు జరుగుతున్నాయా? రోజు చెప్తున్నాం, ఆర్టీవీ రోజు చెప్తుంది. అయినా ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? లారీ బ్రేక్ డౌన్ ఆగిపోతే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? టోల్ ప్లాజాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న నిర్వాహకులు ఏం చేస్తున్నారు? ఆ టోల్ పరిధిలో వాహనం అనధికారికంగా ఆగిపోయిందనే విషయాన్ని గమనించి వెనుకొస్తున్న వాహనాలకు చెప్పాలనే బాధ్యత లేదా? పెట్రోలింగ్ పోలీసులు ఏం చేస్తున్నారు? వాహనాలు ఏదైనా రోడ్డు మీద అనధికారికంగా ఆగిపోయినా, ప్రమాదాలు జరిగినా వాటిని నియంత్రించి అక్కడ మేనేజ్ చేయాల్సిన డ్యూటీలో ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు? టోల్ రోడ్డు కదా అది. నేషనల్ హైవే అథారిటీ ఏం చేస్తోంది? ఇలాంటి ప్రమాదాలకు కారణం సమిష్టి బాధ్యత వీళ్ళంతా. ఒక్కసారి ఈ ప్రమాదం గురించి మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. ప్రమాదం జరిగిన ప్లేస్ నుంచి, అక్కడ నుంచి మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? రోజు మనం చెప్తూనే ఉన్నాం. ఒకసారి మనం ఈ ప్రమాదం గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? రోజు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా, ఆగి ఉన్న వాహనాలను వెనుక నుంచి వస్తున్న రోజు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు? రైట్ రోహిత్, వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం అప్రమత్తం లేదని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్నాం. మొత్తం మీద ఎక్కువగా మనం చూస్తున్నాం, మన మునగాల జరిగినటువంటి ప్రమాదం కానీ, వాళ్ళ కోదాడ వద్ద జరిగినటువంటి కానీ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం హైవేలపై ఆపి ఉన్న లారీలన్నీ ఢీకొనతో ఈ ఘటన చోటు చేసుకొని చెప్పవచ్చు. ఇదంతా చూస్తున్నాం మనం ఇవాళ విజువల్స్ లో చూస్తుంటే. వారంతా కూడా 10 మంది వరకు కూడా ఆ కారులో ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నారు. ఒక్కసారిగా లారీ ఆ బ్రేక్ డౌన్ కావడంతో కూడా రోడ్డు పైన ఆపి ఉంది. దాన్ని గమనించకుండా ఆ వేగంతో వచ్చి ఢీకొనడంతో కారులో 6గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కూడా మనం చూస్తున్నాం. వీరంతా కూడా ఖమ్మం జిల్లాకు చెందిన వారు విజయవాడకు వెళ్తున్నారు. అక్కడ పాపకు చర్చిలో చెవులు కుట్టించడానికి వెళ్తున్నారు. వీరంతా కూడా ఒకే కుటుంబ సభ్యులని చెప్పవచ్చు. దీనికి నిర్లక్ష్యం ఆపి ఉన్న లారీని అనే చెప్పవచ్చు. మొన్న ముకుందాపురం వద్ద భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కూడా ఎగ్జాక్ట్ గా ఇదే విధంగా జరిగింది. అది కూడా కోదాడ పరిధిలోనే చేసుకుంది. వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం అప్రమత్త రాలేదని చెప్పవచ్చు. ఉదయం 5:30 ప్రాంతంలో ఇక్కడ చోటు చేసుకుంది. ఎక్కువగా ఆపి ఉన్న లారీలో ఒక కారణం అయితే నిద్రమత్తు కూడా మరొక కారణం అని చెప్పవచ్చు. ప్రమాదాలు హైవేపై ఎక్కువగా తెల్లవారుజామునే చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటన కూడా అదే విధంగా చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం హైవేపై ఉన్నాం. హైవేపై చూసినట్లయితే ప్రధానంగా ఇప్పుడు మన కారు చూస్తున్నాం. మన కారే ఇక్కడ ఎందుకు ఆపుకున్నామంటే ఎదురుగా ఇక్కడ ఒక లారీ హైవే పై కూడా ఈ విధంగా లారీ ఆపి ఉంది. మనం ప్రమాదాన్ని ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం. గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాం. హైవే పై ఈ విధంగా లారీ ఆగి ఉంది. నా కారు అక్కడ మనం చూస్తున్నాం. కారుని అక్కడ నిలుపుకోవడానికి కూడా కారణం వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు. హైవే పై ఈ విధంగా ఇక్కడ పార్కింగ్ ఉన్నా కానీ పక్కన ఇక్కడ NL019761 నెల్లూరుకు చెందినటువంటి ట్రక్ కంటైనర్ ఇలాంటి కంటైనరే రోడ్డు మీద ఆపి ఉండడంతో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక్కసారిగా దీని భాగంలో ఢీక్కోవడం జరిగింది. మొత్తం కూడా వెళ్ళిపోయినటువంటి ఘటన జరుగుతుంది. మనం చూడొచ్చు, ఇది హైవే జాతీయ రహదారి. మొత్తం మీద ఈ హైవే పై కూడా లారీలు ఎక్కడ కూడా ఆపి ఉండదు. మనం చూస్తున్నాం, ఇంత పెద్ద కంటైనర్, ఇంత పెద్ద లారీ ఒక రోడ్డు పై వస్తుంది. నిత్యం ఇక్కడ స్కూల్ బస్సు వందలాది వాహనాలు కూడా వెళ్తున్నాయి. చూద్దాం మనం, ఇందులో డ్రైవర్ ఉన్నారా, ఈ బండి ఎందుకు ఇక్కడ ఆగి ఉన్నది, రోడ్డుపై ఎందుకు ఆపి ఉన్నారు, వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా కానీ అధికారులు ఏం చేస్తున్నారు, ఎందుకు ఆపుతున్నారో కూడా తెలుసుకుందాం. చూడొచ్చు, భారీ ట్రక్ కూడా ఇక్కడ హైవే పై ఆపి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బండిలో ఎవరు లేనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. ఒకసారి అక్కడ విజువల్స్ కూడా చూస్తుంటే ఎదురుగా మొత్తం కూడా వాహనాలు కూడా వస్తున్నాయి. ఇది రోడ్డు పైన ఆపి ఉన్నాయి. ఇలాంటి వాహనాలు రోడ్డుపై ఆపడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పొట్టన పెట్టుకుంటున్నారు. ఎంతో జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతినిత్యం కూడా ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఆ ప్రమాదాలకు కేంద్రంగా కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఉందని చెప్పవచ్చు. దానికి కారణం ఈ విధంగా ఆపి ఉన్నటువంటి లారీలనే చెప్పవచ్చు. ఈ లారీలపై హైవే అథారిటీ కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకోవాలని గతంలో ఎప్పటి నుంచో కూడా హెచ్చరిస్తున్నారు. కానీ మార్పు అయితే రావడం లేదని చెప్పవచ్చు. ఇవాళ జరిగినటువంటి ప్రమాదం కానీ 2 రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాదం కానీ వరుస ప్రమాదాలకు కారణం ఇప్పుడు హైవే పై ఈ విధంగా వాహనాలు నిలిపి ఉండడంతో ప్రమాద కారణం అని చెప్పవచ్చు. ఉదయం 5:30 ప్రాంతంలో ఇవాళ జరిగినటువంటి ఘటన. ఈ విధంగా లారీ ఆపుకుంటూ అతను వేగంగా వస్తున్నారు. ఆగి ఉన్నటువంటి లారీని గమనించలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ కార్ ఏదైతే ఉందో రెడ్ కార్ ఆ విధంగా వస్తుంది. ఇక్కడ ఆగి ఉన్నటువంటి కారును
ఆ లారీని చూడకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది పార్కింగ్ ప్లేస్ కాదు, అసలు పార్కింగ్ లో నిలిపాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ రోడ్లపై ఈ విధంగా నిత్యం ఆపుతుండటంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. మనం అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎవరిది ఈ లారీ ఎవరిది, ఇక్కడ ఎందుకు ఆపారు? లారీ మనం టాటా మోటార్స్ వెహికల్స్ వచ్చినాయండి, కొత్త వెహికల్స్. కానీ మనం చూస్తున్నాం రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇట్లా పక్క సైడ్ పెట్టుకోవాలి కదా, రోడ్డు పైన పెట్టుకొని మీ డ్రైవర్ కి ఇట్లా చెప్పలేదా మీరు? మేము చెప్పినాం సార్, చెప్తే వాళ్ళు తర్వాత పెడతామని అన్నారు. డ్రైవర్ ఎక్కడున్నారు ఇప్పుడు? లోపల క్యాన్ లో ఉంది, దాంట్లో ఉన్నారు. చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా చెప్తున్నారు ఇక్కడ పెట్టొద్దు, వాహనాన్ని పెట్టొద్దు అని చెప్పినా కానీ వారు అదే విధంగా నిర్లక్ష్యంగా ఇక్కడ వహించారని చెప్పవచ్చు. ఇక్కడ నిత్యం వందలాది వాహనాలు తిరుగుతున్నాయి, అదే విధంగా స్కూల్ బస్సులు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనం చూద్దాం, ఈ విధంగా హైవే పై ఎంతో మంది ఈ విధంగా వాహనాలని ఆపి ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి రోడ్ పై వాహనం ఇక్కడ ఆపుతారు? రోడ్ పై సైడ్ చూడొచ్చు, అతను మొత్తం కూడా గాఢ నిద్రలో ఉన్నారు. బండిని కూడా ఇక్కడే ఆపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మీరు కూడా సెక్యూరిటీ ఉన్నారు, ఎందుకంటే మనం ఇందాకనే ఆ కోదాడ వద్ద కూడా ప్రమాదం చోటు చేసుకున్నారు. దీన్ని గమనించకుండా వచ్చి ఢీకున్నటువంటి ఘటన మీరు చెప్పలేదా? ఇలా విధంగా అది చెప్పినాం సార్, చెప్పినా కూడా వాళ్ళు లారీ ఆపుకొని నిద్రపోతున్నారు. ఈ విధంగా ఇలాంటి ఘటనలో మొత్తం కూడా ఆ అధికారులు అప్రమత్తత, హైవే అథారిటీ అధికారులు కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా వరుసగా ఆ కోదాడ వద్ద ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకి కారణం ఆపి ఉన్న లారీలనే చెప్పవచ్చు. మొత్తం కూడా ఆ కారులో 10 మంది ఉన్నారు, 10 మంది ప్రయాణిస్తున్నారు. ఆ చిన్న పాప, ఎవరైతే ఆ చిన్న పాప ఉన్నారో ఆ చిన్న పాప బతికి బయటపడింది. ఆ చిన్న పాపకు చెవులు కుట్టించడానికి వారంతా కూడా ఒకే కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా విజయవాడ వెళ్తున్నారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో వారు హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది. 5:30 సమయంలో కోదాడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా మరొక ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. రోహిత్, గాయపడి 4 ఆసుపత్రుల్లో ఉన్నారని తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అదే మొత్తం 10 మంది కారులో ఉన్నారు. 6 స్పాట్ లోనే మృతి చెందగా ఒక ఇద్దరికి మాత్రం ఆ తీవ్ర గాయాలు కావడం జరిగింది. వారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పవచ్చు. ఆ పాప, మనం ఆ విజువల్ లో కూడా చూస్తాం, ఆ పాప ఎవరైతే బతికి బయటపడింది, ఆ పాపకే ఆ చెవులు కుట్టించడానికి విజయవాడలోని ఒక చర్చికి వెళ్తున్నారు. అంతా కలిసి వెళ్తున్నారు, 10 మంది కలిసి వెళ్తున్నారు. ఆ పాప తండ్రి మృతి చెందడం జరిగింది. అదే విధంగా మొత్తం ఆ భార్యాభర్తలు ఇద్దరు, అదే విధంగా మరొక ఇద్దరు, మొత్తం 6. ఆ పాప వాళ్ళ అక్క కూడా మొత్తం చిన్న వయసు ఉన్నటువంటి మరొక పాప కూడా మృతి చెంది మొత్తం 6 మృతి చెందారు. ఏదేమైనప్పటికీ కూడా వరుస ఘటనలు జరగడానికి కారణం హైవేలపై ఈ లారీలను ఈ విధంగా నిలిపి ఉంచడం అని చెప్పవచ్చు. మనం ఇక్కడ కూడా చూస్తున్నాం, ఎంతో నిర్లక్ష్యంగా హైవేపై ఈ విధంగా లారీలు ఆపుతున్నారు. దీనిపై ఒక స్పెషల్ డ్రైవ్ ని ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం అని చెప్తున్నారు. అధికారులకు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు కూడా వరుస ఘటనలు కోదాడ పరిధిలోనే చోటు చేసుకోవడం, మన 2 రోజుల క్రితం భార్యాభర్తలు కానీ ఇవాళ ఒకే కుటుంబానికి చెందినటువంటి 6 మృతి చెందడం కానీ వరుస ఘటనలు జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం చెల్లని కనిపించలేదు. అదేవిధంగా వాహనదారులు కూడా మనకు వాహనాలు నిలిపి ఉన్నాయని గమనించాలి. వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న వారు కూడా ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. నిద్ర వచ్చినా కానీ పక్కకు ఆపుకోవాలి. ఎక్కువగా ఉదయం సమయంలో జరుగుతున్న ఈ ఘటన కూడా 5:30 గంటల సమయంలో జరిగింది. నిద్రమత్తులోనే ప్రమాదం కారణం అని చెప్పొచ్చు. ఆ లారీలు మాత్రం కొంత ఈ విధంగా నిల్చున్నా కానీ మనం కూడా డ్రైవ్ చేసేటప్పుడు కాస్త అప్రమత్తత ఉంటే ఈ ప్రమాదాలని తగ్గించుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్ రమేష్, ఈరోజు ఉదయం కోదాడ దగ్గర జరిగిన అత్యంత దారుణమైన ప్రమాద దృశ్యాలు చూస్తున్నాం. లారీ వెనుక భాగంలో దూసుకు వెళ్ళిపోయింది. ఈ లారీ బ్రేక్ డౌన్ అవడం కారణంగా ఆ లారీని హైవేపై నిలిపి ఉంచడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. ఒకసారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక చిన్న పాపకు చెవులు కుట్టించడానికి తీసుకువెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ పడుకుని ఉందే, ఆ సీట్లో పడుకుని ఉంది కదా, ఆ పాపకే చెవులు కుట్టించడానికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ సమయంలో పెను ప్రమాదం జరిగింది. వాళ్ళ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మహిళ కూడా గాయం కావడంతో స్ట్రెచర్ పై తీసుకుని వెళ్తున్నారు. చిన్న చిన్న పిల్లలు. ఈ పాపకు
చెవులు కుట్టించడానికి గుణదల తీసుకెళ్తున్న సమయంలో పెను ప్రమాదం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది, వారి కుటుంబ సభ్యులని మింగేసింది. మరొక్కసారి చెప్తున్నాను, ఆ ప్రమాద దృశ్యాలు చూపించి పదే పదే ఈ దృశ్యాలు మీకు చూపించడంలో మా ఉద్దేశం ఏంటి అంటే, చాలా మందికి రోడ్ రూల్స్ తెలియడం లేదు. ఇప్పటికీ రోడ్ రూల్స్ విషయంలో చాలా అమాయకంగా ఉంటున్నారు, అజ్ఞానంగా ఉంటున్నారు చాలామంది. రోడ్డు పైన వాహనాన్ని నిలిపి ఉంచొద్దు. ఫ్లోటింగ్ ఉన్న చోట రోడ్డు పైన ఎక్కడైతే ఆపకూడదు అని చెప్తారో అక్కడ హైవేల పైన, ప్రధానంగా హైవేల పైన రెస్ట్ ఏరియాస్ ఉంటాయి కొన్ని చోట్ల, అక్కడికి మాత్రమే తీసుకువెళ్ళి మీరు ఆగాలి అనుకుంటే వాహనాన్ని ఆపండి తప్పితే రోడ్డు పైన అనధికారికంగా వాహనాన్ని ఆపొద్దు, ఆపకూడదు కూడా. ఎవరికైనా ఒక భావజాలం ఉంటే రోడ్డు పక్కనే కదా, సైడ్కి ఆపుకోవచ్చు, అది తప్పేం కాదు అనిపిస్తే మీరు కొంచెం జ్ఞానాన్ని తెచ్చుకోండి. అలా ఆపకూడదు. ఆపితే వెనుక నుంచి వచ్చిన వాహనం ఆ వాహనాన్ని, ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టి ఇదిగో ఇలాంటి ప్రమాదానికి కారణం కావచ్చు. రోజు ఇలాంటి ప్రమాదాలు మనం హైదరాబాద్ విజయవాడ హైవే పైనే రోజు ఇలాంటి ప్రమాదాలు చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి, వందల సంఖ్యలో ప్రాణాలని ప్రజలు కోల్పోతూ ఉన్నారు. వీటికి కారణం హైవేపై రాంగ్ రూట్లో రావడం ఒకటి, హైవేపై మితిమీరిన వేగంతో వెళ్ళడం ఒకటి, హైవేపై వాహనాన్ని అనధికారికంగా ఆపి ఉంచడం ఒకటి. ఇప్పుడు కూడా ఒక కుటుంబంలో 6 మరణించడానికి కారణం హైవేపై ఒక లారీ ఆగి ఉండటమే. హైవే అథారిటీ కానీ, పెట్రోలింగ్ అథారిటీ కానీ, టోల్ ప్లాజాకు సంబంధించిన నిర్వాహకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వాహనదారులు కూడా మితిమీరిన వేగంతో వెళ్తూ ఉన్నారు. ఒకసారి ఈ ప్రమాదం గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు కస్తావ్ అండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు మా బంధువులు, పిన్ని, బాబాయి, తమ్ముడు వాళ్ళ భార్య, అదేవిధంగా మా చెల్లి వాళ్ళ భర్త, వాళ్ళ పాప అక్కడ ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. చిన్న పాప, చెల్లి వాళ్ళ చిన్న పాపకి చెవులు కుట్టించాలని అంటూ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి విజయవాడ గుందెలు వెళ్తూ ఉన్నారు. చిన్న పాపకి లావణ్య, చిన్న పాపకి చెవులు కుట్టించాలని ఫంక్షన్ పెట్టుకున్నారు. నిజానికి మేము కూడా వాళ్ళతో కలవాల్సి ఉన్నాం. 4:30 ఫోన్ చేశారు, వస్తున్నాము చిలకల వరకు రావాలని. బయలుదేరి వచ్చి ఒక పావుగంటలు మళ్ళీ ఫోన్ చేసి ఎవరు చెప్పారు తెలియదు, ఫోన్ చేసి చెప్పారు ఇలా చనిపోయారు. మాకు తెలిసి అంతా ఒకే కుటుంబం ఉంది. వీళ్ళంతా ఒక 5 చనిపోయారు. 4 గోవిందపురం, శ్రీకాంత్ అన్నతను వాళ్ళ చిమ్మిరాల పాపది, వాళ్ళ పాప లావని లాస్ట్ అది చిమ్మిరాల. ఓకే. అందరు పక్క జరగండి, అందరు ఎక్కివ్వండి.